హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ మినీ వరల్డ్. సో ఇది వచ్చేసి మసాలా వెజ్ ఆటా నూడిల్స్ అనమాట. సో ఇది ఖచ్చితంగా ఆటాతోనే ప్రిపేర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ దీంతో క్యాలరీస్ కానీ ఎనర్జీ కానీ చాలా ఎక్కువగా ఉంది. సో ఎప్పీ అండ్ మ్యాగీతో కంపేర్ చేసుకుంటే సో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అనుకుంటున్నాను నేను. సో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 28 రూపీస్ అలా పడింది ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి. సో మా క్యాంటీన్లో కదా కొంచెం తక్కువకే వచ్చింది. తక్కువ కంటే మరీ క్యాంటీన్లో సామాన్ ఓ 50-60 రూపీస్ ఏం తగ్గించారు. అట్లీస్ట్ 10-7 రూపీస్ 8 రూపీస్ 15 రూపీస్ బస్ అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం తగ్గించరు. క్యాంటీన్లో సామాను కొంటే బెస్టే. బయట కన్నా క్యాంటీన్లో సపోజ్ ఇప్పుడు హిట్ వచ్చేసి 115 రూపీస్, మన బయట 115కే ఇస్తారు. బట్ మాకు ఇక్కడ ఒక 20-30 రూపీస్ లెస్ చేసి ఇస్తారు అంతే. చూసారా ప్రాసెస్. ఇదైతే నేను ఉడకబెట్టి అయితే చేయలేదు, డైరెక్ట్ వాటర్ పోసి తాలింపేసి వాటర్ పోసి చేశాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు, కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని అండ్ నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో మసాలా కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో మసాలాలో ఆల్రెడీ వాళ్ళు క్యారెట్ పీస్ సో చాలా డ్రై ఇంగ్రీడియంట్స్ లోపల పెట్టి ఇచ్చేసేసారనమాట. తాలింపు అయితే అవసరం లేదు, ఇది డైరెక్ట్ కలుపుకోవచ్చు ఇది. సో నాకు తెలియలేదు, నేను ఫస్ట్ టైం కదా ట్రై చేసింది. సో అందుకని చెప్పి నేను తాలింపు వేసాను అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎమ్మీగా సూపర్గా టేస్టీగా చాలా బాగుంది. ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో ఫుడ్డే పిల్లలకి ఇవ్వడం చాలా మంచిదన్నమాట. సో బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.